Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. Ya, hoy. Un eloto. One for a star. Ganga Goy. Ya, hoy. Un eloto. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే గుజరాత్ ఎన్నికల సమయంలో 2019లో రాహుల్ గాంధీ, ఏదైతే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ ఏదైతే కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీ పైన పరువు నష్ట దావా కేసును వేయడం జరిగింది. అది 2019 నుంచి ఏదైతే ఈ అంటే పోయిన నెలలో రాహుల్ గాంధీ తీర్పు సూరత్ కోర్టు వెలువరించిన తీర్పులో ప్రధానంగా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తీసుకుని సెక్షన్ 8లో భాగంగా కూడా రాహుల్ గాంధీ పైన లోక్సభ ఎంపీకి అనర్హత వేటును వేయడం జరిగింది. అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. ప్రధానంగా మనం చూడొచ్చు, అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ ఏదైతే అనర్హత వేటు పైన కూడా ఇక్కడ మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే రాహుల్ గాంధీ ఉన్న అధికారిక నివాసం నుంచి కూడా ఖాళీ చేయమని చెప్పేసి కూడా నోటిఫికేషన్ ఇష్యూ అయిన సందర్భాలు కనిపించినాయి. ప్రధానంగా ఏదైతే ఈ 2019లోని రాహుల్ గాంధీ పైన నమోదైన పరువు నష్ట దావా కేసును సవాల్ చేస్తూ నేడు రాహుల్ గాంధీ ఏదైతే సూరత్ లోని సెషన్ కోర్టు కూడా పైకి అప్పీల్ చేసుకునేందుకు కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా అంటే ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సూరత్ కోర్టు తీర్పులు వెలువరించి దీన్ని 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో తన పైన కూడా అనర్హత వేటు వేయడం, దీన్ని ప్రధానంగా సవాల్ చేస్తూ కూడా రాహుల్ గాంధీ ఈ రోజు సెషన్ కోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేయడం, అందులో భాగంగా సెషన్ కోర్టుకు కూడా రాహుల్ గాంధీ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ కోర్టులో 2 ఏళ్ల శిక్ష పడిన సందర్భంలో ఏదైతే అనర్హత వేటు కూడా 8 ఏళ్ల కాలంగా ఉంటే రాహుల్ గాంధీకి ఎన్నికలను పూర్తి చేసి అర్హతను కోరుతాడు. దీన్ని ప్రధానంగా కూడా ఈ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన లీగల్ టీమ్ తో కూడా కోర్టుకు వెళ్లనున్నారు. లీగల్ టీంలు ప్రధానంగా ఏదైతే ఈ
ఈ ఏదైతే సూరత్ కోర్టు ఇచ్చిన ఆ తీర్పును కూడా సవాల్ చేస్తున్నారు. సూరత్ కోర్టు ఏదైనా తీర్పులు వివరించు దాన్ని ప్రాథమికంగా కూడా తన ఆ స్టేను విధించాలి. ఏదైతే సెషన్ కోర్టు ఇచ్చే తీర్పు వరకు కూడా దీన్ని స్టే కొనసాగించాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఈ రోజు అప్పీల్ చేసిన అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికి సంబంధించి కూడా తన లీగల్ టీం తోటి ఇప్పటికే సూరత్ కు చేరుకున్నారు. ప్రధానంగా సూరత్ కోర్టు ముందు కూడా భారీగా కాంగ్రెస్ శ్రేణులు మోహరించారని చెప్పొచ్చు. ప్రధానంగా రాహుల్ వెంట కూడా ప్రియాంక గాంధీ వెళ్తారు. ఏదైతే మీరు మోడీ పైన చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా 2019లో నమోదైన పరువు నష్టం పైన కూడా ఈ రోజు సెషన్ కోర్టులో కూడా వాదనలు వినిపించనున్నారు. ప్రధానంగా ఈ కేసు ఉద్దేశిస్తూ కూడా సెషన్ కోర్టు మరి కాసేపట్లో వాదనలు విననుంది. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకునే దానిపైన కూడా ఆసక్తిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్.